ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ రోజు మనకు డిసెంబర్ 11వ తేదీ ఏకాదశి. మనకు ఈ అమావాస్య తర్వాత వచ్చే 11వ తేదీ 11వ రోజు ఏకాదశిగా పేర్కొనబడుతుంది. అదేవిధంగా మనకు డేట్ కూడా 11 రావటం ఒక చాలా విశేషం. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను. ఏకాదశి అనగానే మనం విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఎంతో చక్కగా పూజించుకునే ఒక రోజుగా మనకందరికీ తెలిసిందే. ఈ రోజున ఏం చేయాలి? ఈ 3 వస్తువులతో ఇలా వేసి కులికినందువల్ల నలుదిక్కుల నుంచి మీకు డబ్బు అనేది విపరీతంగా చేరే యోగం అనేది కలుగుతుంది. ఆ పరిహారం ఏంటి? ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఏమేమి కావాలి? మొత్తం ఈ వీడియోలో మీతో క్లుప్తంగా షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశి రోజున చేయవలసిన ఒక మంచి పరిహారం, మనం డబ్బు గురించే కాకుండా మన కోరికలు తీరడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అప్పులు తీరడం కోసం. అదేవిధంగా అప్పులు తీరడం అనే దానికంటే కూడా మనకు డబ్బు ఎక్కువ చేరితే ఆటోమేటిక్గా ఆ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎక్కువ డబ్బు చేరేందుకు ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుందండి. మనకు ఏకాదశి అనగానే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి గుర్తొస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ధనానికి అధిపతి. డబ్బు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈరోజు పరిహారానికి ఒక మంచి సమయం ఏదైనా ఉంటుందా అంటే అది ఈ బుధవారం రోజున మైత్రేయ ముహూర్తం ఉందండి. అది 8 నుంచి 9 వరకు మనకు సాయంత్రం ఉంటుంది. చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో కూడా చేసుకోవచ్చు. మైత్రేయ ముహూర్తం అనగానే అప్పుకి అనుకుంటారు చాలామంది, కానీ అలా ఏం కాదండి. డబ్బు ఎక్కువగా మనకు చేర్చిపెట్టి డబ్బు మనకు ఎక్కువగా రావడానికి ఉపయోగపడే ముహూర్తం. ఆ డబ్బు ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం అప్పులు తీర్చేసుకోవచ్చు కదా. సో ఈ యొక్క ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. ఈ మైత్రేయ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మేము రాత్రి నిద్రపోయే లోపల ఎప్పుడైనా చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారానికి ఏం కావాలి అంటే ఒక చిన్న బౌలో, ఒక డబ్బానో, ఒక గిన్నె కావాల్సి ఉంటుందండి. అది ఏదైనా సరే, మీరు యూస్ చేసేదైనా సరే, సిల్వర్ అయినా, పింగాణి అయినా, గ్లాస్ అయినా, ప్లాస్టిక్ అయినా, ఏదైనా సరే ఒక గిన్నె కానీ చిన్న డబ్బా కానీ తీసుకోండి. దీంట్లో 11 రూపాయలు వేయాలి. ఎందుకంటే మనం ఏకాదశి రోజు చేస్తున్నాం, అందులో మనకు 11వ తేదీ కూడా వచ్చింది కాబట్టి 11 రూపాయలు చిల్లర నాణ్యాలు, అంటే ఇప్పుడు 2 5 రూపాయల కాయిన్స్ 10 రూపాయలు, ఒక 1 రూపీ కాయిన్ అలా కూడా 11 రూపాయలు వేసుకోవచ్చు. లేదా మా దగ్గర 1 రూపీ కాయిన్స్ 11 ఉన్నాయంటే వేసుకోవచ్చు. 2 రూపీస్ అలాగే చిల్లర 1 రూపీ అట్టుందంటే కూడా వేసుకోవచ్చు. లేదు అంటే 5 రూపాయలు మాకు మిక్స్డ్ ఉన్నాయండి, 5 1 2 రూపీస్ ఇట్లా మిక్స్డ్ ఉన్నాయంటే కూడా వేసుకోవచ్చు. లేదా 10 రూపాయలు ఒకటి ఉంది, అలాగే 1 రూపీ వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు. కాయిన్స్గా వేసుకోండి. పేపర్ కాకుండా, నోట్ కాకుండా కాయిన్స్ అనేది వేసుకోండి అనమాట. మొత్తం 11 రూపాయలు అనేది ఉండాలి సంఖ్య ప్రకారం. మీరు చిల్లర నాణ్యాలుగా వేసుకుంటారా, లేకపోతే ఒకే కాయిన్, 10 రూపీస్ కాయిన్, 1 రూపీస్ కాయిన్, 2 5 రూపీస్ కాయిన్, 1 రూపీస్ కానీ, 2 రూపీస్ కాయిన్, మిక్స్డ్ 5 రూపీస్, 10 రూపీస్, ఇట్లా ఏదైనా సరే మొత్తం లెక్కకి మనకు 11 రూపాయలు అనేది ఉండాలన్నమాట. సో 11 రూపాయలు అనేది వేయండి. వీటితో పాటు 5 మెంతులు అనేవి మనకు బుధ భగవానుడికి ముఖ్యమైన ఒక ధాన్యంగా చెప్పబడుతుందండి. మనకు మామూలుగా బుధ భగవానుడికి అధిపతి విష్ణుమూర్తి అన్నమాట. సో ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మనం బుధవారం చేస్తున్నాం కాబట్టి 5 మెంతులు కూడా అందులో వేయండి. ఇప్పుడు ఏం వేసాం, 11 రూపాయలు, అలాగే 5 మెంతులు లెక్కబెట్టి 5 మెంతులు వేయండి. వీటితో పాటుగా 2 తుండ్లు పచ్చకర్పూరం కూడా నలిపైన వేసుకోండి. లేకపోతే మీ దగ్గర చిన్న పలుకులు ఉంటే కూడా ఒక 2 3 అనేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 వేసి మీరు చక్కగా మీ చేతిలో పట్టుకొని డబ్బు రావాలి, ధనం ఎక్కువ రావాలి, ధనం ఎక్కువ చేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. లేదు అంటే నేను స్క్రీన్ మీద ఒక అఫర్మేషన్ అనేది ఇస్తాను, ఆ అఫర్మేషన్ కూడా చెప్పుకోండి. ఆ అఫర్మేషన్ ఏంటంటే, ఐ అట్రాక్ట్ వెల్త్ ఫ్రమ్
ఆల్ డైరెక్షన్స్. ఐ అట్రాక్ట్ వెల్త్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఐ అట్రాక్ట్ వెల్త్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఇట్లాగా ఇంగ్లీష్లోనే చెప్పుకోవచ్చు అఫర్మేషన్ అనేది. లేదు అంటే తెలుగులో అయితే నాకు నలుదిక్కుల నుంచి నాకు అదృష్టం రాబోతుంది అని కూడా మీరు చెప్పుకోవచ్చు. లేదంటే యాజ్ టీజ్గా ఇంగ్లీష్లోనే కూడా చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్పుకోవాలి అనుకునే వాళ్ళు నలుదిక్కుల నుంచి నాకు అదృష్టం రాబోతుంది అని కూడా చెప్పుకోండి అనమాట. ఇలా ఈ యొక్క అఫర్మేషన్ అనేది మీరు ఆ బౌల్ చిల్లర 11 రూపాయలు మెంతులు పచ్చకర్పూరం వేసిన బౌల్ని బాగా కులికి పెట్టేస్తున్నారు. ఆ కులికి పెట్టినప్పుడు ఆ సౌండ్ అనేది ఉంటుంది. ఆ చిల్లర నాణ్యాలు, ఆ మెంతులు, మనం ధన ఆకర్షణ వస్తువు అనేది ఆ పచ్చకర్పూరం వేసి ఆ మూడిటి సౌండ్ అనేది మనకు వినిపించాలి, మన ఇంట్లో ధ్వనించేటట్టు వినిపించాలి. అలా మీరు కులికిన తర్వాత ఈ అఫర్మేషన్ అనేది చెప్పుకోండి. ఒక 5 సార్లు అయినా చెప్పుకుంటే సరిపోతుందండి. అఫర్మేషన్ చెప్పుకొని దీన్ని నేరుగా బౌల్ మీరు మూత పెట్టినా పర్లేదు, మూత పెట్టకపోయినా పర్వాలేదు, మీరు బీరువాలో డబ్బు నగలు పెట్టే ప్లేస్లో అనేది పెట్టేసేయండి. బీరువాలు అనేది పెట్టేసుకోండి అనమాట. ఇక తెల్లవారాక రాత్రంతా అలాగే ఉంచేసి ఆ యొక్క మెంతులు అదేవిధంగా ఆ పచ్చకర్పూరం మాత్రం బీరువాలోనే ఉంచేసేయండి. ఒక చిన్న పొట్లం గట్టైనా ఈ చిల్లర నాణ్యాలు మీరు వాడుకోవచ్చు. మీ ఖర్చులకు అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1 మంత్ అట్లాగా మీ బీరువాలో ఆ మెంతులు 5 మెంతులు పచ్చకర్పూరం ఉంటుంది కదా, తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీరు ఎవరు కాళ్ళు పడని చోట్లో వేసేసేయచ్చు అనమాట. మోస్ట్లీ ఆ పచ్చకర్పూరం అనేది ఆవిరైపోయి ఉండొచ్చు, ఆ మెంతులు మాత్రం పడేసేయండి. 5 మెంతులు కాబట్టి చాలా సులభమైందే కదా. మనకి ఇక్కడ ఏం ఖర్చు లేదండి, చిన్న చిన్న వస్తువులే, కానీ మనకు ఫలితం మాత్రం చక్కగా మంచిగా మనకు అనుకూలంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ యొక్క 11 రూపాయలతో ఆ సౌండ్తో మనకు ఎంత 11 లక్షలు అప్పున్నా కూడా తీరిపోతుందన్నమాట. దిక్కుల నుండి మీకు డబ్బు రావటం మీ కండ్లారా మీరే చూస్తారు. తప్పకుండా ప్రయత్నించి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.